60 రోజుల ఒప్పందం, తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసిన ఇరాన్, అమెరికా. ఇంకా క్వశ్చన్ మార్క్తోనే ఉన్నది వార్త. కొన్నిట్లనేమో యురేనియం పైన వెనక్కి తగ్గింది ఇరాన్ అనే కొన్ని వార్తలు వస్తున్నాయి. యురేనియంపై దిగొచ్చిన ఇరాన్ నిల్వలు వదులుకునేందుకు అంగీకారం. అంటే యురేనియం నిల్వలు, ఈ అణ్వాయుధాలు తయారు చేయడానికి ఆ యురేనియం నిల్వలని ఇరాన్ పెట్టుకున్నది. ఆ యురేనియం నిల్వల మీద, ఆ యురేనియం నిల్వలు లేకుండా చేయాలి, అణ్వాయుధాలు చేయడం ఆపేయాలి అన్నది అమెరికా అండ్ ఇజ్రాయెల్ యొక్క డిమాండ్. ఎందుకంటే వాళ్ళు అణ్వాయుధాలు తయారు చేస్తే ఇజ్రాయెల్ మీదనే అటాక్ చేస్తారు, ఎందుకంటే రెండు శత్రు దేశాలు కాబట్టి అన్నది వీళ్ళ యొక్క భయం. దాంతోనే యుద్ధం స్టార్ట్ అయింది. అయితే ఆ యురేనియం పైన ఇరాన్ దిగొచ్చింది అన్నది ఒక వార్త. నిల్వలు వదులుకునేందుకు అంగీకరించిందట. క్వశ్చన్ మార్క్తోనే ఉంది వార్త. అమెరికాతో దాదాపు ఖాయమైన శాంతి ఒప్పందం, క్రమంగా తెరుచుకోబోతున్న హార్మూజ్, 60 రోజుల కాల వ్యవధిలో అన్ని అంశాలపైన కూలంకషంగా చర్చించాలని నిర్ణయం. లెబనాన్లో కూడా ముగియబోతున్న యుద్ధం. ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేస్తున్నది. సో ఆ రెండు శత్రుపక్షాలే. సో లెబనాన్ మీద యుద్ధం చేయడాన్ని, ఇజ్రాయెల్ యుద్ధం చేయడాన్ని ఇరాన్ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నది. సో ఆ యుద్ధాన్ని కూడా ఆపాలన్నది ఇరాన్ డిమాండ్. ఇక ఒప్పందంలో ఉండే అంశాలట. అమెరికా ఇరాన్ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు అధికారుల కథనం ప్రకారం 60% శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల మేర ఉందట. దాన్ని ఇరాన్ త్యజిస్తుంది, అంటే వదిలేస్తుంది దాన్ని. అయితే ఆ ప్రక్రియ ఎలా సాగుతుందనేది 60 రోజుల్లో జరిగే చర్చలపైన ఆధారపడి ఉంటుంది. కొంత యురేనియంను డైల్యూట్ చేసి మిగిలిన మొత్తాన్ని తృతీయ దేశానికి అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట, అంటే ఇంకో దేశానికి. హార్మూజ్ను ఇరాన్ క్రమంగా తెరుస్తుంది. అమెరికా తమ దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునే కొద్దీ దానికి సమాంతరంగా ఈ జలసంధిని తెరిచే పని అది కొనసాగిస్తుంది. ఇరాన్ పైన ఆంక్షలు సడలించి అది చమురును విక్రయించేందుకు అమెరికా అనుమతిస్తుంది. ఆంక్షల తొలగింపు, జప్తు చేసిన ఇరాన్ ఆస్తుల విడుదల వంటి అంశాలను 60 రోజుల కాల వ్యవధిలో చర్చిస్తారు. లెబనాన్లో ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా తిరుగుబాటుదారులకు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధం కూడా ఈ ఒప్పందంతో ముగుస్తుందట. సో ఇట్లా కొంత ఒక శాంతి ఒప్పందం కుదిరినట్టుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభానికి ఇక తెరపడినట్లే. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాము అణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని, ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు సిద్ధమంటూ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తాజాగా ఒక వార్తా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడిండట. ఇట్లా దాదాపు ఈ యుద్ధం ముగిసినట్టే కనబడతా ఉన్నది. ఇది మంచి పరిణామమే, లేకపోతే ప్రపంచమంతా ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే కింద మీద అయ్యే అవకాశం ఉంది. మన భారతదేశంలో కూడా అన్ని రకాల ధరలు పెరుగుతున్నాయి. ఆ హోర్ముజ్ జలసంధిని మూసేయడము, మనకు వచ్చేటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ అన్ని కూడా అక్కడి నుంచే రావాల్సి ఉండడంతో అన్నింటి రేట్లు పెరిగి గ్యాస్, పెట్రోలు, డీజిల్ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. దానికి సమాంతరంగా దానికి లింక్ అయి ఉన్న మిగతా నిత్యావసరాల దగ్గర నుంచి అన్ని రకాల ప్రొడక్ట్స్ వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో ఒక ఆర్థిక సంక్షోభం దిశగా ముందుకెళ్తుందనే ఒక పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో ఈ అంశం అన్నది, ఈ శాంతి చర్చలు జరగడం, ఆ దిశగా ముందుకెళ్ళడం అనేది స్వాగతించాల్సిన అంశం. దీన్ని అమెరికా మీడియా వెల్లడించిందట. ఇంకా ఇరాన్ మాత్రం అధికారికంగా స్పందించలేదట. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్